హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య నలబతల. ఈరోజు మనం జమ్మలమడుగులో ఉన్నాము. 2025 జమ్మలమడుగులో సెకండ్ వీడియో. ఆల్మోస్ట్ 10 days బ్యాక్ అయితే వీడియో ప్లే చేశాను. అంటే వీడియో వచ్చి షూట్ చేసి మీకు అప్లోడ్ అయితే చేశాను అనమాట. కరెక్ట్గా 10 or 11 days అవుతుంది. ఈ వీడియో లాస్ట్లో అయితే ఆ వీడియో కూడా ఉంటుంది అనమాట. టోటల్ అప్డేట్ అంటే ఇంకా ఎన్ని విగ్రహాలు లేపుతుంది అన్నతో, గురుశేఖర్ అన్నతో కూడా మాట్లాడాను అనమాట ముందు వీడియోలో. సో ఇప్పుడు కూడా ఉన్నారు అన్నతో కూడా మాట్లాడదాం ఇప్పుడు. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూడని వాళ్ళు ఆ వీడియో కూడా లాస్ట్లో ప్లే అవుతుంది. ఆ వీడియో కూడా చూడనమాట. ప్రస్తుతానికి అయితే మనకి ఈరోజు డేట్ 13 5th month 2025 అనమాట. ఈరోజు డేట్ అప్డేట్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్న దగ్గర ఇప్పుడు దాకా 7 to 8 మోడల్స్ అయితే వచ్చి అయిపోయినాయి. అవి కూడా హైయెస్ట్ ఫీట్ ఇప్పుడు దాకా 12 to 13 feet హైయెస్ట్ ఫీట్ అయితే విగ్రహాలు అయితే వేసాడనమాట. సో ఇంకా ఆలస్యం లేకుండా ఒక్కొక్క విగ్రహం టోటల్ డీటెయిల్ గా అయితే చూపిస్తాను. ఇంకా కొత్త వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాం పదండి. ఇదనమాట మనకు ప్రస్తుతానికి అన్న షెడ్, గురుశేఖర్ అన్న షెడ్. ఇది వచ్చేసి మనకు అడ్రస్ కూడా చూపిస్తాను క్లారిటీగా. మెయిన్ రోడ్ పక్కనే. కొద్దిగా వెహికల్స్ సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్, దానికి సారీ. సో ఈ కొద్దిగా లోపలికి పోయేంత వరకు ఇప్పుడు అడ్రస్ చూపిస్తాను, ఒకసారి క్లియర్గా అయితే చూడండి. మనకి ఇది వచ్చేసి షెడ్ అయితే మనం ఇట్లా ప్రొద్దుటూరు నుంచి ఇట్లా జమ్మలమడుగుకి వెళ్ళే రూట్లో అనమాట. అంటే బైపాస్లోనే ఎంట్రన్స్లో, జమ్మలమడుగు ఎంట్రన్స్లోనే మనకు ఇది ఐటీఐ కాలేజ్ అనమాట. ఐటీఐ కాలేజ్ ఆపోజిట్లోనే అన్న షెడ్ అయితే ఉంటుంది అనమాట. 2025లో సెకండ్ వీడియో. మనకు స్టార్టింగ్లోనే చిన్న విగ్రహాలు అయితే పెట్టాడు. మనకి ఇటు సైడు శివుడు వచ్చే మనకు శివుడు పైన శివుడు త్రిశూలాన్ని పట్టుకునేట్టుగా బ్యాక్గ్రౌండ్లో అయితే ఉన్నాడు అనమాట. గణేశుడు ప్రశాంతం కింద కూర్చొని దిండు మీద చేపెట్టుకొని కూర్చున్నట్టుగా అయితే ఉందన్నమాట. మనకు లోపల గురుశేఖర్ అన్న కూడా ఉన్నాడు, అన్నతో కూడా మాట్లాడతాము. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 6 feet అయితే వస్తుంది. అంతే అదనా 6 feet వస్తుందా? 7 feet వస్తుంది. కింది కడ్డీ వస్తుంది. ఓకే కింద కడ్డీతో కలిపేసి 7 feet అయితే వస్తుందంట. మనకైతే గణేశుడు చాలా డీటెయిల్గా మంచిగా అయితే అనిపిస్తుంది. హాయ్ అన్న, చాలా రోజులు అయిందంటే ఆల్మోస్ట్ ఒక 10-11 days అవుతుంది వీడియో తీక. ఏమన్నా ఇప్పుడు దాకా అప్డేట్ ఏమేమి జరిగిందన్న? 5-6 మోడళ్ళు. మనం లాస్ట్ వీడియోలో వచ్చినప్పుడు ఒక్క మోడల్ అప్పుడే స్టార్ట్ చేశారు. ఈరోజు డేటు మనకు 13 5th month 2025. ఇప్పుడు దాకా మన దగ్గర 7 మోడల్స్ అయితేనే 7 మోడల్స్ రెడీ అయినాయి. హైయెస్ట్ ఫీట్ ఎంత ఉందన్న? ఇప్పుడు 12 feet ఉంది. లోయెస్ట్ ఫీట్ ఇదేనా? లోయెస్ట్ ఫీట్ 5 feet ఉంది. అదనమాట. ప్రస్తుతానికి అయితే ఇదొక 7 feet వస్తుంది యాంగులర్తో కలిపేసి. మనకైతే బ్యాక్గ్రౌండ్లో శివుడు, కేదార్నాథ్ టెంపుల్ అయితే ఇదనమాట. మనకు బ్యాక్గ్రౌండ్లో కేదార్నాథ్ టెంపుల్, మనకైతే శివుడు కూడా మన కిరీటంలో కూడా చూసారా శివలింగం అయితే వచ్చి పాంపడగలు అయితే వచ్చాయి అనమాట. చాలా మంచిగా అయితే ఉంది. కొద్దిగా చూన్నీకి ముంబై స్టైల్ మాదిరి అయితే కనపడుతుంది. సో ఇంకా ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాం పదన్నా. లోపలికి వెళ్దాము. మనకు ఆల్మోస్ట్ అన్న దగ్గర ఈ సంవత్సరము ఒక 200-250 విగ్రహాలు వేస్తున్నామన్నా. 200 విగ్రహాలు ఈ సంవత్సరం. 200 విగ్రహాలు అయితే అన్న అయితే వేస్తూ అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా లొకేషన్ నేను ప్రతి ఒక్క అంటే అన్న ఫోన్ నెంబరు అన్న లాగానే ఇక్కడ ఉండే లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానమాట. సో ఇక్కడ లోకల్ వాళ్ళు ఉంటే వచ్చి విజిట్ చేయాలనుకుంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా వచ్చేసి ఫ్రీ బుకింగ్ అయితే. బుకింగ్ కూడా ఓపెన్ అయిందనా? ఇంకా స్టార్ట్ అయిందా? స్టార్టింగ్ చేయాలా? అది ఇంకా స్టార్టింగ్ చేయాలంట. బుకింగ్ అయితే స్టార్టింగ్ చేయాలి. ఎందుకంటే గణేష్ వరకు కనీసం ఒక 50% అయిపోతే వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది, ఎట్లా చెప్పాలా, ఏ రేట్ ఇవ్వాలని చెప్పేసి. సో ఆ ప్రకారంగా ఇంకా బుకింగ్ అయితే ఫినిషింగ్ వర్క్ పూర్తయిన తర్వాత మనకైతే బుకింగ్ ఓపెన్ చేస్తా అని చెప్తున్నాడు. ప్రస్తుతానికి అయితే మోడల్ అయితే మనకి ఇది హైలైట్ ఉందన్న. పైన కృష్ణుడా? ఓకే రాధాకృష్ణులు హోలీ ఆడుతున్నట్టుగా. సిద్ధి బుద్ధి గణపతి మధ్యలో రాధాకృష్ణులు హోలీ ఆడుతున్నట్టుగా మనకి చాలా డీటెయిల్ ఇచ్చారు. మంచిగా చూసారు కదా. కృష్ణుని చేతిలో మనకి అది ఉంటుంది కదా రంగు కొట్టేది మిషన్, అది ఉందన్నమాట. సైడ్ వచ్చేసి మనకు వద్దు అనేటట్టుగా టైప్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు సిద్ధి బుద్ధి కింది కూడా చాలా మంచిగా అయితే ఉందన్నమాట. మన గణేశుడు కూడా సిట్టింగ్ సింహాసనంలో కూర్చున్నట్టుగా కాలు మీద కాలు వేసుకొని మంచిగా అయితే డీటెయిలింగ్ అయితే కూర్చున్నాడు అనమాట. బ్యాక్గ్రౌండ్లో కూడా పైన కూడా మనకు శంఖాల టైప్ అయితే డిజైన్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా మంచిగా ఉంది. ఆల్మోస్ట్ కలరింగ్ పడిన తర్వాత ఈ విగ్రహానికి చాలా డీటెయిల్ ఉంది కాబట్టి కింద కూడా మనకు నెమలు అయితే కనబడుతుంది. సో చాలా డీటెయిల్ ఉంది కాబట్టి కలర్ పడితే ఏ దానికి ఆ దానికి సపరేట్ కలరింగ్ అయితే వస్తుంది అనమాట. సపరేట్ కలరింగ్ వచ్చినప్పుడు ఆ దాని విలువ అయితే మనకు తెలుస్తుంటుంది. సో ఇంకా ఆలోచన లేకుండా ప్రస్తుతానికి అయితే ఇది ఒక మోడల్ అయిపోతే చూపించాను. ఇది వచ్చేసి 10 feet వస్తుందా? 11 feet వస్తుంది. సో అదనమాట 11 feet వస్తుంది. నెక్స్ట్ అయితే మనకు ఇదొక మోడల్ అయితే ఉంది. ఉందన్నమాట. ఇది ఎన్ని ఫీట్స్ వస్తుందన్నా? ఇది 11 feet వస్తుంది టోటల్. రుద్రాక్ష చెట్టు. ఓకే మనకి ఇవన్నీ రుద్రాక్షలనా ఇవి? ఓకే ఇవన్నీ మనకు పైన ఉండేటన్ని రుద్రాక్షల చెట్టు అనమాట. ఇది చెట్టు కింద స్వామి కూర్చున్నట్టుగా. ఇటు సైడ్ నంది, ఓకే, కింద నెమలి, అటు సైడ్ జింక. ఓకే అంటే టోటల్గా మనకు చెట్టు కింద కూర్చొని ఒక అడవిలో అన్ని జంతువులతో గణేశుడు ఉన్నట్టుగా మనకైతే ఈ విగ్రహం డీటెయిల్ అయితే మంచిగా అనిపిస్తుంది. సో ఇది ఎన్ని ఫీట్స్ వస్తుంది అన్న? 11 feet వస్తుంది.
సేమ్ ఫీట్ ఆ ఫీట్ ఇది 11 ఫీట్. ఇది సెకండ్ మోడల్ అన్న. సెకండ్ మోడల్ ప్రస్తుతానికి ఈ రోజు డేట్కి అప్డేట్ సెకండ్ మోడల్ అనమాట. ఇది చాలా మంచిగా ఉంది. థర్డ్ మోడల్ ఓకే, అంటే పెద్దది 11 ఫీట్స్లో సెకండ్ మోడల్ అనమాట. చిన్నది అంటే స్టార్టింగ్లో చిన్నది చూపించాం కదా, అది 7 ఫీట్స్. అంటే దాంతో పోల్చుకుంటే ఇది టోటల్గా 3 మోడల్ అవుతాయి. మన అలాగనే ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ ఇవన్నీ అయ్యే మోడలే ఆడి వరకు. అండ్ అలాగనే లాస్ట్లో పోయిన 10 డేస్ బ్యాక్ ఒక విగ్రహం చూపించాను కదా, పైన శివుడు వచ్చాడని చెప్పేసి. ఆ మోడల్ అయితే మనకు స్ట్రైట్గా అయితే కనపడుతుంది. చాలామంది మంచి రెస్పాన్స్ వచ్చింది కదా నా బొమ్మకు, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలా బాగుంది. నేను దగ్గర నుంచి చూసి చెప్తున్నా కాబట్టి ఈ మోడల్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉందన్నమాట. కింద నందీశ్వరుడు అయితే వచ్చాడనమాట స్వామి. మనకు నందీశ్వరుడు పైన గణేశుడు కూర్చున్నట్టుగా. పైకి వెళ్ళిపోతే మనకు ఇటు సైడ్ శివుడు అయితే వచ్చాడు, ఇటు సైడ్ శివలింగం అయితే వచ్చింది, కింద అమ్మవారు అయితే వచ్చింది, పైన వచ్చేసి మనకు త్రిశూలం అయితే వచ్చింది గణేశుని పైన. సో ఈ విగ్రహం గురించి మనకు చాలా డీటెయిలింగ్ అయితే ఉంది, చాలా టెక్స్చర్ ఉంది, చాలా డీటెయిలింగ్ ఉంది. గణేష్ కూడా చాలా మంచి లుక్ అయితే కనపడుతుంది ఫేస్లో కూడా. సో ఈ విగ్రహం గురించి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ అయితే ఈ విగ్రహాన్ని పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. సో దాని మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత వచ్చేసి మనకు ఇదొకటి మినీ బాలాపూర్ టైప్ అయితే ఉంది కదా, బాలాపూర్ గణేష్. బాలాపూర్ సేమ్ మనకు ఎలా అంటే బాలాపూర్ గణేష్ ఎలా ఉంటుందో చూడ్నీకి ముద్దుగా మంచిగా ఆ మోడల్ అయితే అనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు దండ అయితే వచ్చింది కదా అటు సైడ్ ఇటు సైడ్ మాల, గజమాల టైపు పెద్ద మాల వచ్చింది అటు సైడ్ ఇటు సైడ్. గణేషుని ఫేస్ కానీ చెవులు కానీ మనకు చాలా మంచిగా అయితే పెద్దగా చాలా బాగా, అంటే స్టేజీ నిండుగా అయితే ఉంటాడు ఈ గణేశుడు. పెడితే 8 ఫీట్ ఉంటుంది ఇట్లా వెడల్పు. చేతులకి అయితే 9 చేతులు కలిపి 9 ఫీట్స్, అంటే 8 to 9 ఫీట్స్ అయితే వస్తుందంట. సో చాలా మంచిగా బుద్దుగా అయితే ఉంది. చాలా మంది ఏమంటారంటే గణేష్ ఒకడు కావాలా, చాలా మంచిగా బుద్దుగా ఉండాలా, మనకు చున్నీకి స్టేజ్ నిండుగా కావాలనుకుంటారు. వాళ్ళ కోసం అయితే ఈ గణేషుడు నెక్స్ట్ లెవెల్ అయితే సరిపోతాడు. ప్రస్తుతానికైతే ఈ షెడ్లో స్టార్టింగ్లో 1, అటు సైడ్ 2, ఇటు సైడ్ ఇది 3, ఇది 4, ఇటు సైడ్ 5, మొత్తం 5 మోడల్ అయితే చూపించామన్నా. ప్రస్తుతానికి ఈ 5 మోడల్ అప్డేట్, ఇంకా 3 మోడల్స్ పక్క ఉన్నాయి. సో వెళ్దాం పదన్న పక్కకు కూడా. అదనమాట ప్రస్తుతానికి అయితే ఒక షెడ్లో మనకు 5 విగ్రహాలు మనకు అప్డేట్ అనమాట ఈరోజు డేట్కి. సో ఇంకా మనకు 3 మోడల్స్ వేరే షెడ్లో ఉన్నాయంట, అక్కడ కూడా వెళ్ళేసి చూద్దాం. తర్వాత వచ్చేసి మనకు ఇది సెకండ్ షెడ్లో అయితే ఉన్నాం అనమాట. ప్రస్తుతానికి సెకండ్ షెడ్ ప్రాసెసింగ్లో ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 3 విగ్రహాలు అయితే, అంటే 3 మోడల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఒక ఇది ఎన్ని ఫీట్స్ వస్తుంది అన్న పెద్దది 11 ఫీట్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు 6 to 7 ఫీట్ అయితే వస్తుంది. అది వచ్చేసి మనకు 5 ఫీట్స్ అయితే వస్తుంది అనమాట. సో 5 ఫీట్స్ విగ్రహం ఒకటి ఉంది, చూపిస్తాను చూడండి. మనకు సింగిల్ గణేశుడు అయితే ఉన్నాడనమాట. సోఫాలో కూర్చున్నట్టు మనకు దిండు మీద చేపెట్టుకున్నట్టు సింగిల్ గణేశుడు ఆల్మోస్ట్ ఒక 5 ఫీట్స్ అయితే వస్తుందంట. మనకు ముంబై మోడల్ అయితే ఉంది, చున్నీకి చిన్నగా ఉన్న చాలా ముద్దుగా అయితే అనిపిస్తుంది. తర్వాత అయితే ఇది పెద్ద విగ్రహం ఒకటి ఉందన్న, చాలా మంచి డీటెయిలింగ్ అయితే ఉంది ఈ విగ్రహంలో. మనకు కింద వచ్చేసి మనకు నెమలు అయితే వచ్చింది, నెమల మీద గణేశుడు కూర్చున్నాడు. మనకి పైకి వెళ్ళిపోతే గణేశుడు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. మనకి చాలా మంచిగా ఈడ నడుము దగ్గర కానీ డిజైన్ రావడం కానీ చేతుల మీద కానీ చాలా మంచిగా ఉంది గణేశుడు. ఇంకా పైకి వెళ్ళిపోతే బ్యాక్గ్రౌండ్లో కృష్ణుడు అయితే వచ్చాడనమాట. కృష్ణుడు అంటే విష్ణువు అయితే వచ్చాడనమాట. విష్ణువుకి గీతోపదేశం చేస్తున్నట్టు మనకి ఇక్కడ అర్జునుడు అయితే ఉన్నాడనమాట. అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నట్టుగా చాలా మంచిగా అయితే బ్యాక్గ్రౌండ్లో డీటెయిల్ ఉంది. ఆ పైన విష్ణువుకి కూడా ఆల్మోస్ట్ గీతోపదేశం చేసేటప్పుడు మనకు ఫేసెస్ అన్ని చాలా వస్తాయి కదా, ఇక్కడైతే మనకు ఆల్మోస్ట్ ఒక 5 ఫేసెస్ అయితే ఇచ్చాడనమాట. గణేశుడిది, శివుడిది, మనకు ఇంకా విష్ణువు, ఇటు సైడ్ ఇంకా 2 సాముల ఫేస్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ ఇది ఒకటే 11 ఫీట్స్ అయితే వస్తుంది కదా, 11 ఫీట్స్ అయితే వస్తుంది. చాలా మంచి డీటెయిలింగ్ అయితే ఉందన్నమాట ఈ విగ్రహానికి. డిజైన్ కూడా చాలా మంచిగా చిన్న డీటెయిలింగ్ కూడా చాలా మంచిగా కనబడుతుంది. బ్యాక్గ్రౌండ్లో కూడా సైడ్ చూసారు కదా, కింద నెమలి డిజైన్ ఇదంతా చాలా మంచిగా కనబడుతుంది. సో ఈ విగ్రహం మీకు చాలా డీటెయిల్గా ఉంది, చాలా మంచిగా ఉంది. దగ్గర నుంచి చూస్తే చాలా మంచిగా కనబడుతుంది. సో ఈ విగ్రహం గురించి కావాలన్నా చెప్పాను కదా, ఈ డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ లొకేషన్ ఇస్తాను, అన్న నెంబర్ కూడా ఇస్తాను. సో కాంటాక్ట్ అయ్యే వాళ్ళు ఎంత త్వరగా అయితే అంత త్వరగా కాంటాక్ట్ అయిపోయి ఈ విగ్రహం గురించి డీటెయిల్స్ తెలుసుకోండి. అండ్ అలాగనే ఇది ఒక విగ్రహం అయితే ఉంది, 7 ఫీట్స్ వస్తుంది అంటే ఈ విగ్రహము. మనకు కింద గరుడు అయితే స్వామి ఉన్నాడు, గరుడ స్వామి అయితే ఉన్నాడు. గరుడ స్వామి పైన మనకు గణేశుడు కూర్చొని మనకు ఊరేగింపు టైప్, అంటే వాహనం పైన కూర్చున్నట్టుగా అయితే కూర్చున్నాడు అనమాట. మనకు ఆల్మోస్ట్ ఒక 7 ఫీట్స్. గణేశుడు కూడా మనకు చాలా మంచిగా నగలు రావడం కానీ ఫేస్ కానీ చాలా మంచి కళ అయితే ఉందన్నమాట. 7 ఫీట్స్ అయితే వస్తుంది. కింద గరుడ స్వామి కూడా చాలా మంచిగా మనకు కింద నమస్కారం పెడుతున్నట్టుగా అయితే ఉంది. ఇంకా చేతులు అయితే ఫినిషింగ్ రావాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అచ్చులు వేసి పెట్టాడనమాట. ఒక 20% వర్క్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత వచ్చేసి మనకి ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా 5 ఫీట్స్ అని. సో ఇదనమాట ప్రస్తుతానికి అయితే 2 షెడ్లలో అప్డేట్. నాకు ఈ విగ్రహం అయితే చాలా బాగా నచ్చింది. సో ఎటువంటి డీటెయిల్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో అయితే అన్న నెంబర్ ఇస్తాను, ఎంత త్వరగా అయితే అంత త్వరగా కాంటాక్ట్ అయిపోండి.